కర్నూలు జిల్లాలో గడ్డి కొరత తీవ్రంగా ఉంది. వర్షాలు కురవక ఎక్కడా పచ్చగడ్డి కనిపించడం లేదు. గ్రాసం కోసం పశువులు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. దిక్కులేని పరిస్థితిలో రైతన్నలు తక్కువ ధరకే పశువుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాకు ఈసారి వరుణుడు ముఖం చాటేశాడు. వానలు పడక పశువులకు మేత కరువైంది. ఆకలి బాధల్ని చూడలేని రైతన్నలు విక్రయించేందుకు పెద్ద ఎత్తున పశువుల సంతకు తరలివస్తున్నారు. అమ్మేందుకు తీసుకొచ్చిన పశువులతో పత్తికొండ మార్కెట్ నిండిపోయింది. పశువులు అమ్మేందుకు తీసుకొచ్చినా కొనేవారు లేక కొందరు వెనుదిరుగుతున్నారు. మరికొందరు నష్టం వచ్చినా భరిస్తూ మూగజీవాల్ని అమ్ముకుంటున్నారు. అసలు గడ్డి లేదు, కూర మేత లేదు, పరిస్థితి చాలా గౌరవంగా ఉన్నది. 2 వారాల నుండి ఎత్తుని వ్యాపారం సంత కోసం తిరుగుతున్నాను. కొనేవాడు లేడు. మాకు మేపు లేక, వర్షాలు లేక విత్తనం వేసుకుంటూ కూడా మాడిపోతున్నది. దానికోసం ఎత్తులు నమ్ముకుంటూ వచ్చాను సార్. వ్యాపారాలు ఆడడానికి రైతులకు కానికంటే ఎత్తులు కొనేటోళ్ళు, మేకలు కొనేటోళ్ళు లేదు. సరికి ఏం పోవడం లేదు అసలు. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ప్రతి సోమవారము గొర్రెలు పశువుల సంత ప్రతి వారము జరుగుతుంది. కానీ ఇప్పుడు సకాలంలో వర్షాలు రానందువల్ల రైతులు తమ పశువుల్ని పశుగ్రాసం లేక మార్కెట్ యార్డు తరలించాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా వానలు పడితే గ్రాసం కొరత తీరుతుందని మరికొందరు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.